మరి ఒకసారి దేవుని మాటలతో మేము ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మన వాక్య భాగము రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై పొందురు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత మనం నడిపించబడితే మనం ఏమవుతామంటండి? దేవుని కుమారులం అవుతాం. కాబట్టి మరి మీకు బాగా అర్థమవడానికి నేను ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఒకరోజు దైవజనుడు భక్త్ సింగ్ గారు తన రూమ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే మరి దేవాది దేవుడు ఆయనకి ఒక మాట చెప్పారంట, నా కుమారుడా, మరి పలానా స్థలానికి వెళ్ళి నువ్వు సువార్త చేయమంటే అది అర్ధరాత్రి 12 గంటల సమయం అంట. అయితే మరి ప్రభు మాటకి ఎదురు చెప్పకూడదు కదా అని వెంటనే లేచి ఆ దైవజనుడు ప్రయాణమై వెళ్తే దేవుడు చూపించినటువంటి ఆ ప్రాంతం చాలా చీకటిగా ఉందంట. చాలా భయంకరమైన చీకటిగా ఉంది. అసలు లైట్లు ఏమీ కూడా లేవంట. మరి అలా చూస్తే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక టీ షాప్ ఉందంట. మరి ఆ టీ షాప్ అతను తన గిన్నెలన్నీ కడుక్కుంటూ ఉన్నాడంట. సో అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఒక 10 నిమిషాలు ఉంటావా, దేవుడు నన్ను ఇక్కడ సువార్త చెప్పమన్నాడంటే సరే అని మరి అతను అక్కడ ఆ లైటు కాసేపు ఉంచాడంట. మరి అక్కడ నిలబడి దైవజనుడు మరి భక్త్ సింగ్ గారు దేవుడు చెప్పినటువంటి మాటలు అక్కడ నిలబడి చెప్తూ ఉంటే మరి అక్కడ ఎవ్వరూ లేరు, కానీ బిగ్గరగా చెప్తున్నాడు దైవజనుడు. ఏమనంటే, నా కుమారుడు ఆ దేవుడి కోసం ప్రాణం పెట్టాడు, ఎంత కష్టమైనా నీకు మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు దయచేసి దేవుడి పిలుపుని విను అనేసి గట్టిగా ఆయన తన స్వరంతో ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసయ్య నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. యేసయ్య ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు ఉంది యేసయ్య దగ్గర. నీకు నీ సమస్యలన్నీ యేసయ్య దగ్గరికి వస్తే దేవుడు తీరుస్తాడు అని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించి అలా చెప్తూ ఉండగానే దయచేసి తొందరపడవద్దని ఆ దైవ సేవకుడు దేవుడు తన నోట ఉంచిన ప్రతి మాట చెప్తూ ఉంటే అట్లా ఆయన ఒక 10 నిమిషాలు, పావుగంట, అరగంట చెప్పిన తర్వాత ఒక యవ్వనస్తుడు ఒక ఇంట్లోంచి బయటకు వచ్చి మరి ఇప్పుడు దాకా ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరు అని బయటకు వచ్చి అడుగుతాడు. అడిగితే అప్పుడు భక్త్ సింగ్ గారు అంటారు కదా, నేనే బాబు, ప్రభు నన్ను సువార్త ప్రకటించమన్నాడు అని చెప్తే వెంటనే ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించాడు, నేను చాలా అప్పుల సమస్యలో ఉన్నాను, నా తండ్రి చనిపోయాడు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వివాహాలు చేయడానికి నాకు మరి ఆర్థిక ఇబ్బందులతో నేను సతమతం అవుతున్నాను అనేసి మరి ఆ బిడ్డ చాలా మరి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుందనమాట. సో అలాంటి పరిస్థితుల్లో మరి దైవజనుడు వెంటనే అతని కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రభువుని విశ్వసించి నేను యేసుక్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నానని ప్రభువుని మరి ఆ బిడ్డ కోరుకుంటూ ఉంటాడనమాట. సో అలాగూ మనం దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడతాం దైవజన్మ. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రభు మనల్ని ఏదైనా ప్రేరేపించి ఎవరికైనా వెళ్ళి సువార్త చెప్పమన్నప్పుడు మనం దేవుని మాట ప్రకారంగా వెళ్ళి సువార్త చెప్పాలి. నాకు కూడా జ్ఞాపకం ఉంది, మా పాస్టర్ గారు కూడా ఒకసారి బండి వేసుకుని ఒక ప్రాంతంలో వెళ్తూ ఉంటే దేవాది దేవుడు, నా కుమారుడు నువ్వు ఈ మార్గంలో కాదు పక్కన ఉన్నటువంటి ఆ గల్లీలోకి వెళ్ళమన్నప్పుడు దైవజనుల గల్లీలోకి వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఒక మరి చక్కటి యవ్వనస్తుడు ఎంతో అందంగా ఉన్నాడంట. అయితే ఆ యవ్వనస్తుని ఫోటో అక్కడ ఉందంట. మరి చూసినప్పుడు వెంటనే మా దైవజనులకి ఎంతో బాధ అనిపించిందంట. అయితే దేవాది దేవుడు చెప్పాడంట, ఈ కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆ కుటుంబంలో ఉన్న శాపాన్ని నేను తీసివేస్తానని చెప్పినప్పుడు వెంటనే దైవజనులు మరి శాపం పోనట్లుగా ప్రార్థన చేశారు. ఆ కుటుంబంలో శాపాన్ని దేవుడు తొలగించాడు దైవజన్మ. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందుకంటే దేవుని ఆత్మ చెప్పినట్టుగా మనం చేస్తే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకు అనిపించినట్టుగా మనం చేయకూడదు, కానీ దేవుని ఆత్మ చెప్పినట్టుగా మనం చేయుదుము గాక. అలాగే మరి ఒక రోజు అంట డిఎల్ మూడీ గారు ఒక హోటల్లో రూమ్లో దిగారంటండి. చాలా ప్రయాణం చేసి వచ్చి హోటల్ రూమ్లో దిగి ఆయన రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఉంటే దేవాది దేవుడు అన్నాడంట, ఆయన ఆల్రెడీ రూమ్కి వచ్చింది మరి చాలా లేట్ నైట్ వచ్చారంట, 12, 12:30, 1 ఆ టైం అనమాట. అయితే దేవుడు అంటున్నాడంట ఆయనతోని, నా కుమారుడా నీ పక్క డోర్లో ఉన్న సహోదరుడికి వెళ్ళి సువార్త చెప్పు అని చెప్పారంట. అయితే డిఎల్ మూడీ గారు సమర్పణ ఏంటంటే రోజుకు ఒకరికైనా సువార్త చెప్తానని ఆయన సమర్పణ. అయితే మరి ఆ రోజు చాలా అలసిపోయిన కారణాన్ని, ఓపిక లేని కారణాన్న, ప్రభా నేను ఉదయమే లేవగానే 6 గంటలకు వెళ్ళి నేను తప్పకుండా సువార్త చెప్తాననేసి మరి ఆయన అలసట చేత దేవుని మాటను లక్ష్య పెట్టక
మరి నిద్రపోయి పొద్దున్నే లేచి సువార్త చెప్దాం అనేసరికి ఆ రూమ్ దగ్గర అనేక మంది కూడుకోవడం ఆయన చూశాడు. తీరా ఏంటని వెళ్ళి చూస్తే ఆ పక్క రూమ్లో ఉన్నటువంటి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దైవజన్మ నిజమే, దేవుడు చాలాసార్లు మన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన శరీర స్వభావము దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి శరీర స్వభావానికి ఏమి మరి మనం ఒప్పుకోక దేవుని ఆత్మ ఎప్పుడు ఏది చేయమంటే దేవుని ఆత్మ ఒక్కొక్కసారి లేపి మనల్ని పలానా వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళు కష్టంలో ఉన్నారని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాడికి రాబోయే కీడు నుంచి తప్పిస్తాడు దైవజన్మ. కాబట్టి మనందరము కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక మన పూర్ణ హృదయంతో దేవుడి మీద ఆనుకుందుము గాక. మన మనసు చెప్పే విషయాలు మనం వినకుండా ఉందుము గాక. దేవుని ఆత్మ చెప్పే విషయాలతో మనం దేవుని కార్యాలు చేయదుము గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, మహాగణుడు మహోన్నతుడు తండ్రి నాయన. మరి ప్రభు మరి ఒకసారి నాయన నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరూ కూడా నాయన మరి నాయన అందరూ కూడా ఆత్మచేత నడిపించబడాలి నాయన. శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, కానీ ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారంటున్నావు తండ్రి. ఆత్మానుసారమైన మనస్సును మాకు అందరికీ కూడా దయచే అయ్యా. నీ ఆత్మచేత నడిపించబడే అనుభవాలు మాకు దయచే. బైబిల్లో ఫిలిప్పు కూడా నీ ఆత్మచేత నడిపించబడినప్పుడు కందాకే కింద నపుంసకుడైన ఆ మంత్రికి సువార్త ప్రకటించినప్పుడు అతను రక్షణ పొందాడు నాయన. నీ ఆత్మచేత మేము నడిపించబడడానికి, అనేక ఆత్మలు మేము రక్షించుకోవడానికి నీ కృపను మాకు దయచే. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా నీ కృప మీద నీ ఆత్మచేత నడిపించబడే కృపించి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.